వెహికల్స్ ఆపాలని మేము కూడా ట్రై చేస్తున్నాం. 100% మేము కూడా వెహికల్స్ నడపడం ఆపేస్తామని చూస్తాం. పబ్లిక్ సింగిల్గా ఒకరు వ్యక్తిగతంగా కారులో వెళ్ళడం బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే బాగుంటుందని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అదే బెస్ట్ సార్. ఫ్యామిలీతో వెళ్ళడం అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళడమే చాలా మేలు. అంటే గతంలో మీరు పెట్రోల్ ఎంత కొట్టించేవారు, ప్రస్తుతం ఎట్లా కొట్టిస్తున్నారు? ప్రస్తుతం అని అంటే ఇప్పుడు 1000 రూపాయలకి 9 లీటర్లు వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు 8 లీటర్లు వస్తుంది. 100 రూపాయలు లాస్ అన్నట్టు తక్కువ వస్తుంది. దాంతో పోల్చుకుంటే ఫ్యామిలీతో వెళ్ళడం చాలా ఇబ్బంది. ఓకే సార్. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మీరు ఏమంటారు? వాహనాలను వాడకుండా ప్రైవేట్ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని చెప్తున్నారు. ఫస్ట్ టైమే మొన్న ప్రధానమంత్రి గారు కూడా హైదరాబాద్ బహిరంగ సభకు వచ్చిన సందర్భంలో దేశ ప్రజలను ఉద్దేశించి మొత్తం భారతదేశానికి సంబంధించి వారు మాట్లాడడం జరిగింది. ప్రజలు పొదుపు వహించాలి అంటే ఒక సమూహము, ఒక 10 మంది ఒక దిక్కు వెళ్తున్నారంటే 10 మంది 10 వెహికల్స్ తీసుకుపోకుండా 10 మంది కలిసి ఒక వెహికల్లో పోవాలి, లేకపోతే బస్సెస్ వాడాలి, మెట్రో ట్రైన్స్ వాడాలి, ఎంఎంటీఎస్ ట్రైన్స్ వాడాలి. ఇట్లా అంటే బాబ్లా కార్లు ఉంటాయి, ఇట్లా బాబ్లా కార్లు వాడుకొని షేర్ చేసుకొని పోవడము, ఈ విధంగా